అంటే ప్రస్తుతం ప్రజలు మీకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. అయితే అనధికారికంగా మీ కుమారులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. పెత్తనం పవర్ మీది, పెత్తనం వారిది అన్నదైతే చాలా విధంగా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి ఏమంటారు మీరు సమాధానం? ఏ పరిస్థితిలో కూడా నేను ఎవరు పెత్తనం ఒప్పుకునేవాడు కాదు. మీకు కూడా ఎవరైనా చెప్పింటారు వాస్తవం ఏమనేది. వాళ్ళు ఏదైనా కావాల్సిన కార్యక్రమం ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకునేదానికి నేనే అడ్డం లేదు. వాళ్ళు ఇక్కడటువంటి దీంట్లో కాదు. కానీ కళ్యాణం పార్టీ ఆఫీస్ సంబంధించింది ఏదైనా ఉంటే కూడా నా పెత్తనమే జరగాలి, ఇంకోటి పెత్తనం జరిగేది అంటే ఏ పరిస్థితిలో కూడా వీలేదు. నేను కూడా అట్లా ప్రోత్సహించను. నా పనే నాదే జరుగుతుంది, కానీ ఇంకోటి జరిగేటువంటి పరిస్థితి ఏది లేదు. సార్ మీరు చెప్పండి, అసలు మీ తండ్రి గారు ఎమ్మెల్యే అయితే మీరే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ మొత్తం కూడా ఈ బదిలీల విషయం అయితేనేమి ఇతర విషయాలు అయితే అన్నీ కూడా మీరే మారుతి చౌదరి గారే చూస్తుంటారు. ఏది కావాలన్నా మారుతి చౌదరి దగ్గరికి వెళ్ళాలనేది ఒక వాదన అయితే ఉంది. దీనికి మీ సమాధానం ఏమంటారు? మామూలుగా చంద్రబాబు నాయుడు వస్తేనే చాలా పారదర్శకంగా ఉంటుందండి. బదిలీలు అంటారు, ఎక్కడ బదిలీలు ఎక్కడ చేశారండి? ఎవరు చేశారండి బదిలీలు? ఏదన్నా డిఎస్పీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చేశారు, ఆర్డీఓ హైదరాబాద్ నుంచి, ఎవరు ఏం మా పాత్ర లేకుండా చేశారు, ఎవరికి సంబంధం లేదు. బదిలీలు అనేది అసలు సంబంధం లేకుండా కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు నిర్వహిస్తుంటే బదిలీల గురించి సమస్య రాదు, ఉత్పన్నం కాదు. నెంబర్ 2 మామూలుగా రాజకీయంలో యాక్టివ్గా ఉండడమే మా జరగడం అనే రకంగా అంటే అది పూర్తిగా అవాస్తవం. యాక్టివ్గా ఉంటాం మేము పూర్తి స్థాయిలో. ఇప్పుడే కాదు, నేను ఒక డాక్టర్నండి. నేను మామూలుగా ప్రజా జీవితంలో ఉన్నాను. నేను క్లినిక్ పెట్టుకోవచ్చు, కానీ ఏదో ప్రజా జీవితంలో ఉండాలన్నా ఉంటున్నాం. మాకు 200 ఎకరాల భూమి ఉంది ముందు నుంచి, ఈ రోజు ఇది కాదు, ఇది తాతల కాలం నుంచి ఉంది. దాంట్లో నుంచి బతుకుతున్నాము. మామూలుగా ఏదైనా వ్యవహారాలు నడిచేటప్పుడు ఎవరైనా యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద మామూలుగా రాళ్ళు వేస్తారు. యాక్టివ్గా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు హనుమంతరావు చౌదరి కాదు కొడుకు మేము నాన్నని కాదని మేము నిర్ణయం తీసుకునేది ఈ రోజు వరకు ఏ ఒక్క అంశం కూడా నాన్నని కాదని నిర్ణయం తీసుకోలేదు. ఇంతవరకు ఒక్క అంశం కూడా ఏదైనా కానీ నాన్న వయసు రీత్యా కొంచెం నిదానంగా ఉంటాడేమో, అంతేగాని దానికి మేము ఏదైనా వాడడము, కొత్త టెక్నాలజీ వాడడము, అందరికీ పిలవడము, ఫోన్లు చేయడము, లేకపోతే ఇలాంటివన్నీ వీఆర్ డూయింగ్ మామూలుగా మామూలుగా వ్యవహారం చేస్తుంటాం. వ్యవహారం చేసిన వాళ్ళైతే చేసిన ఆయన పక్కన పెట్టి ఈవిడ పక్క నుండి నడిపిన మేనేజర్దే జరుగుతుంది అనేది ఎట్లా అవుతుంది? మేనేజర్ తీసుకుపోతే దృష్టికి తీసుకుపోకుండా చేయరు కదా. ఏ ఒక్క వ్యవహారం కూడా గుండె మీద చేసుకుని చెప్తా నాన్నని కాదని ఇంతవరకు ఏంది చేయలేదు మేము. ఇది కూడా ఆయన ఆయన ఎమ్మెల్యే, ఆయన పని ఆయన మామూలుగా రాజకీయ దీంట్లో మళ్ళీ పార్టీ పరంగా పార్టీ కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో వెనుకుండి చేస్తూ అందరికీ ఫోన్లు చేయడం, అయితే అందరినీ పిలవడము, మీటింగులు కలపడం అన్నీ మేము వెనుకుండి నడుపుతాం. మేము కానీ మామూలుగా ముందుగా రాజకీయంగా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాము కాబట్టి ఉంటున్నాము కూడా. అట్లా అని ఎమ్మెల్యే పదవిని అనధికారికంగా మేము ఏదో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాం అన్నది కూడా అసలు కుటుంబ పాలన అయిపోయింది అంటున్నారు కదా. కుటుంబ పాలన అయిపోయింది, ఇది మొత్తం వాళ్ళే పెత్తనం చేస్తున్నారు, కార్యకర్తలను పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, కుటుంబ పాలన అయిపోయింది. మామూలుగా అండి 100% ఎవరైనా కానీ విచారించుకోండి. మా ఎంత పారదర్శకంగా ఎవరు చేశారు ఏదైనా విచారించుకోండి. నేను వాళ్ళు మాదే అడుగుతారు, వాళ్ళు మున్సిపల్ చైర్మన్ ఏదైనా ఉద్యోగం చెప్పంటే అప్పుడు చూడరు, వాళ్ళకి ఏదైనా వీలైతే సాయం చేయమని చెప్తాం, అంతేగాని వాళ్ళు చేయకుండా ఎట్లుంటారు? ఖచ్చితంగా అందరినీ మాట్లాడుతుందే కదా, తప్పదు కదా. మామూలుగా అండి రఘువీరెడ్డి అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రఘువీరెడ్డి వచ్చి కొత్త సంస్కృతులు లేపారు. స్టోర్లన్నీ పీకేసి వాళ్ళకి అడహాక్గా పెట్టాడు, ఎవరికి స్టోర్లుగా నీయలేదు. వాళ్ళందరూ తొలగిపోతేనే మేము స్టోర్లన్నీ సెలెక్ట్ చేయాలి. ఎక్కడ మా పార్టీలో కుటుంబ పాలన ఉండదు. ఏ గ్రామంలో ఆ గ్రామంలో మీరు కూర్చుని ఎవరైతే మంచి వాళ్ళు స్టోర్ ఎవరైతే పార్టీ నుంచి నష్టపోయి వాళ్ళు మీరు సెలెక్ట్ చేయండి, మీరే సెలెక్ట్ చేయండి, మీరే చేయండి. మీ గ్రామంలో ఉన్న వర్క్ నీరు చెట్టు వర్క్స్ ఉన్నాయండి, గ్రామంలో మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఎవరికి ఇస్తే వాళ్ళే చేయాలి. ఎక్కడ మా ఇన్వాల్వ్మెంట్ మేము పలానా వాళ్ళకి ఇవ్వాలా అని ఈ రోజుకి కూడా ఏ ఒక్క పనిని కూడా ఎవరు మేము శాసించలేదు. కుటుంబ పాలన అంటారు. కుటుంబ పాలన అనేది ఎక్కడండి? ఎక్కడ కుటుంబ పాలన అనేది ఉండదండి. మామూలు కుటుంబంలో ఎవరైనా ఒకరు యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలించుండొచ్చు, కానీ ఇక్కడ ఎవరు అలా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని కాదని ఏదైనా చేసుకోండొచ్చేమో, కానీ ఇక్కడ ఎవరైనా కానీ ఏదైనా కానీ కార్యకర్తలకు అభీష్టం మేరకు కార్యకర్తలు ఏంది కోరితే దాన్ని చేయడానికి వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ టు మై ఫాదర్. ఏదైనా వస్తే మేము ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఏదైనా నేను ఎమ్మెల్యే ఉన్న హనుమంతరావు చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.